సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం ఈద్గాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రతి రంజాన్ మాసంలో చేపట్టే ఇఫ్తార్ కార్యక్రమాలు ఆప్యాయత వెల్లివిరిసి ఆత్మీయ సంబంధాలు బలపడడానికి దోహదపడుతున్నాయని ఆదర్శ్ రెడ్డి అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం తరఫున మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇవ్వాలని మా నాయకులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి అదేవిధంగా వేదిక అలంకరించిన మా అంజయ్య గారు, పరమేష్ గారు, అదే రకంగా కుమార్ గౌడ్ గారు, మరి అజీం భాయ్ గారు, గౌడ్ భాయ్ గారు, రాజీ గారు, మరి అదే రకంగా అందరికీ బాలరెడ్డి గారు, సోమిరెడ్డి గారు, రాజేశ్వర్ రెడ్డి గారు, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పవిత్ర మాసంలో ఇవాళ జగ్నే కీ రాత్ అంటే చాలా పవిత్రమైన రోజు. ముస్లిం మైనార్టీ సోదరులు చాలా పవిత్రంగా భావించే రోజు. ఇవాళ మనం ఇఫ్తారు విందిస్తే కనుక చాలా మంచిది. మనకు మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా మంచి జరుగుతుందన్న ఆలోచనతో మరి మా హరీష్ రావు గారి నాయకత్వంలో వారే వస్తా అని చెప్పారు. కానీ అసెంబ్లీలో మరి ముఖ్యమైన డిస్కషన్ నడుస్తుంది కాబట్టి రాలేకపోతున్నా, మీరు కంటిన్యూ చేయమంటే మా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మిత్రులందరూ కూడా, మా నాయకులందరూ కూడా ఇక్కడ చేయడం జరిగింది. మేమందరం ఉంటాం. అదే రకంగా గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే మేము ఇఫ్తార్ విందు భారతీనగర్ డివిజన్లు ఇస్తున్నామో, ఇప్పుడు మరి రామచంద్రాపూర్, భారతీనగర్ 2 డివిజన్లకు కలిపి మా ముస్లిం మైనార్టీ సోదరులకు ఇవ్వడం జరిగింది. దాన్ని విజయవంతం చేసినందుకు నాయకులకు మరి మా మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.